న్యాయంగా నడుచుకో, న్యాయంగా నడుచుకో, న్యాయంగా నడుచుకో. అన్యాయమైన లోకంలో నీవు న్యాయంగా నడుచుకో. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇదే ఒక ఆజ్ఞగా ఇస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వయసుగారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా అయ్యో పరిచయం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి మీరు ఈ పుదీనా, కొత్తిమీర కట్ట ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే మీరు కట్టబడుతున్నారు. కానీ మనుష్యుడా, యూ హ్యావ్ టు నో ఏది ఉత్తమమో తెలుసుకో. నువ్వు చదవమ్మా. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం. వీటిని విడిచిపెట్టేశారు మీరు. న్యాయాన్ని విడిచిపెట్టేశారు మీరు. న్యాయంగా నడుచుకోవడం వదిలిపెట్టేశారు మీరు. కొత్తిమీర, పుదీనా అది చిన్న చిన్న పట్టుకుని అందులో నేను దశభాగం ఇస్తానంటున్నాను. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏంటది? న్యాయంగా నడుచుకోవటం, న్యాయంగా నడుచుకోవటం, న్యాయంగా నడుచుకోవటం. అన్యాయస్తుడు చూడడు, దుష్టుడు సత్యం, వాడి ఆలోచన చొప్పున మనము నడుచుకోకూడదు. దుష్టుడి ఆలోచన చొప్పున నడవద్దు. ఎందుకది నాశనానికి నడిపిస్తుంది. ఈ అన్యాయపు లోకంలో నేను కూడా అన్యాయంగా బతుకుతానంటే నీకు నాశనమే. కాబట్టి ఏది ఉత్తమం అంటే నీవేం చేయాలా? న్యాయంగా నడుచుకో, యథార్థంగా నడుచుకో. యోగు గ్రంథం యథార్థంగా నడుచుకోవడంలో యోగుడు మించినవాడున్నాడా? యథార్థంగా నడుచుకున్నాడు. యోగు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం చదవండి. 5-6 వచనం. 5-6 వచనం. యోగు గ్రంథము 27వ అధ్యాయము 5లో బి పార్ట్. మరణము వరకు యథార్థతను, మరణమయ్యేంత వరకు నీవు న్యాయంగా నడవడం అనేది తప్పిపోకూడదు. అర్థం న్యాయంగా నడుచుకో. ఎంతవరకు నడుచుకోవాలి న్యాయంగా? మరణం చచ్చేంత వరకు ఈ న్యాయాన్ని వదిలిపెట్టద్దు. మరణము వరకు ఎంత మాత్రము యథార్థతను విడవక, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో, నీ ప్రవర్తన విషయంలో న్యాయంగా ఉండాలా? న్యాయంగా నడుచుకోండి. నీ ప్రవర్తనలో కూడా న్యాయంగా ఉండాలి. అన్యాయంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. అదే నేను అడుగుతున్నాను అంటున్నాడు ప్రభు. ఇంతే కదా నేను అడిగేది. మనుష్యుడా, మరణం వరకు నమ్ముతున్నాడు. రెండవదిగా ఏమంటాడు? న్యాయంతో పాటు ఏమడుగుతున్నాడు? కనికరమును ప్రేమించు. కనికరమును ప్రేమించు. హోషేయ గ్రంథము 6:6 ఉంటుంది. నేను బలిని కోరను, కనికరమునే కోరుచు. కనికరము అనేది దేవుని లక్షణం. జ్ఞాపకపట్టుకోండి. ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. కనికరము ఆయన లక్షణం. మీకా 7:18 ఉంటుంది చూడండి. అదే 7:18. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడట.
దేవుడు కనికరం చూపించడంలో సంతోషించేవాడు. కనికరం చూపించడం దేవుని లక్షణం కాబట్టి మీరు కనికరమునే ప్రేమించండి అంటాడు. లూకా సువార్తలో 1వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద జాగ్రత్తగా ఉండండి. కనికరాన్ని ప్రేమించమంటున్నాడు. నీకు కనికరం ఎలా లభిస్తుంది? ఆయనకు భయపడు. దేవునికి భయపడితే దేవుని కనికరం నీకు లభిస్తుంది. అంటే ఇక్కడ అన్నాడు దేవుడు, మనుష్యుడా ఏది ఉత్తమం అంటే నీవు నాకు భయపడు. ఇది నేను కోరుకుంటున్నాను. న్యాయంగా నడుచుకో, మంచిదే. అన్యాయం చేయకండి, యథార్థంగా జీవించు, కనికరాన్ని ప్రేమించు, నాకు భయపడు. దేవునికి భయపడాలి. అబ్రహాము పేరు ఏమని? విశ్వాసులకు ఇంకో పేరు కూడా, నీవు దేవునికి భయపడవాడవని సాక్ష్యం పొందుతున్నాడు. మరి దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్తాడా? ఫలానా 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 సహోదరుడు సహోదరి దేవునికి భయపడేవారు అని సాక్ష్యం మీ ద్వారా ఎవరైనా వింటారా? ఆయన దేవునికి భయపడేవాడండి అంటే దేర్ ఇస్ ఎంతో ఉన్నతమైన రెస్పెక్ట్. మనం దేవునికి భయపడే వారంగా ఉండాలి. అప్పుడు మనకి ఆయన కనికరం మనకి లభిస్తుంది. కనికరం చూపిస్తేనట ఒక 5-6 లేదంటే 9 ఆశీర్వాదాలు బాగున్నాయి. కనుక నేను చెప్తాను.